అయితే అంది సత్యం గారు మీరు చెప్పండి. ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తే అన్ని పార్టీలకు కూడా ఓట్ల మెజారిటీ పెద్దగా వేరియేషన్ అనేది ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. సో మా రాజ్ న్యూస్ స్టడీ ప్రకారం చూసుకుంటే ఖైరతాబాద్ బీఆర్ఎస్ వశం అవుతుంది అనే ఒక అంచనా అయితే ఉంది. మీరేం చెప్తారు సత్యం గారు? ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే హైదరాబాద్ లో బీజేపీకి నెట్వర్క్ ఉంది, టోటల్ నెట్వర్క్ ఉంది. అట్లాగే మొన్న ఫలితాల్లో బీఆర్ఎస్ హైదరాబాద్ లో మంచి ఫలితాలు సాధించింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. దాంట్లో భాగంగానే దానం నాగేంద్ర గెలిచాడు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటాం, తర్వాత దానం నాగేంద్ర వ్యక్తిగత పలుకుబడి, ఈ రెండు కంబైన్డ్ గా అయితే ట్రయాంగిల్ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఇవాళ ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయంలో మనం చెప్పాల్సింది అంటే సోషల్ సైన్స్ రీసెర్చ్లో 10% శాంపుల్ సర్వే చేస్తేనే నిజమైన రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి సరే ఏ మేరకైనా ఒక ఇండికేషన్, కొంతమందిని అడిగినా ఒక ఇండికేషన్ మీ ప్రతినిధికి లభించింది కాబట్టి ఏదైనా ట్రయాంగిల్ ఫైట్లు జరిగేటువంటి అయితే అవకాశం ఉంది. దీంట్లో ఇంకా రాష్ట్రంలో ఇంకెక్కడన్నా విలేజ్లు ఇంకెక్కడ నియోజకవర్గంలో వేరు, ఇక్కడ అన్ని పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్కు నెట్వర్క్ ఉంది. తర్వాత మరొకటి కూడా ఉంది, ఇవాళ ఈ 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్ అని నిరూపించుకోబోతున్నాయి. బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అంటే బీఆర్ఎస్ మేమే ఆల్టర్నేటివ్ అంటున్నాయి. అందులో ప్రత్యేకంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాబట్టి టఫ్ ఫైట్ మూడింటి మధ్య నడిచేటువంటి అవకాశం ఉంది. రైట్. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? ఎందుకంటే ఆయన మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయం.